బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు. వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు. గీతాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మకి, అర్జునుల వారికి, వేద వ్యాస భగవాన్ల వారికి, విఘ్నేశ్వర్ల వారికి, గీతామాతకు అనంతకోటి ఆత్మ ప్రణామం. గీతను ఉద్ధరించిన మహానుభావులందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు. ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలోని 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం. గుణత్రయ విభాగ యోగంలోని 21వ శ్లోకం మొదలు 27వ శ్లోకం వరకు విశ్లేషించుకోబోతున్నాం. అయితే ఈ అధ్యాయంలో మనకి గుణాల యొక్క తత్వాన్ని, ఈ గుణాలు ప్రకృతి నుంచి ఉత్పన్నమయ్యాయి, పరమాత్మ మనకి అందించారు. ఈ శరీరాన్ని అందించేటప్పుడే ప్రకృతి నుంచి శరీరాన్ని ఎలాగైతే అందించారో అదే విధంగా దాంతో పాటు గుణాలని కూడా ఇచ్చారు. ఆ గుణాల యొక్క తత్వం సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ గుణాల యొక్క తత్వం అంటే సహజ స్వభావం, వాటి యొక్క సహజ తత్వం ఏంటి అనేది వివరించి ఆ ఆ గుణం యొక్క లక్షణం ఇది. ఆ గుణాన్ని ప్రదర్శించినప్పుడు మనం ఈ విధంగా ఉంటాము, మన భావనలు ఈ విధంగా ఉంటాయి, మన ప్రవర్తన ఈ విధంగా ఉంటుంది, మన పని ఈ విధంగా ఉంటుంది, మన ఆలోచనలు ఈ విధంగా ఉంటాయి. అంటే మన ఆలోచనని బట్టి మనం ఏ గుణాన్ని వినియోగిస్తున్నాము, ఏ గుణ ప్రభావంతో ఉన్నాము, ఏ గుణ ఆధారంగా మనం రియాక్షన్ ఇస్తున్నాము, మనం చేసే పని వెనక ఏ గుణం ఆధారంగా ఉంది అనేది గుర్తించడానికి, ఆ ఎరుక తెచ్చుకోవడానికి. ఎందుకంటే ఇవి అంతర్గతంగా ఉంటాయి అండ్ వీటి వలన ప్రమాదం ఏమీ లేదు. కానీ మనం ఇక్కడ గుణాలని ఎందుకు అందించారు అంటే గుణాతీతంగా ఉండడం ఎలా అనేది నేర్చుకోవడానికి సహాయపడతాయని పరమాత్మ ప్రకృతి సహజమైన గుణాలని మనకి అందించారు. అయితే మనం జన్మ పరంపరగా జన్మలు తీసుకుంటూ గుణానికి దాసులుగా ఉంటున్నాం. ఏదో ఒక గుణానికి లేదంటే అన్ని గుణాలకి దాసోహం అయిపోయి ఉన్నాం. సో గుణదాసుడు అనే స్థితి నుంచి గుణాతీత స్థితికి వెళ్ళడానికి గుణం యొక్క తత్వం తెలుసుకుంటే మనకి ఇంకా ఈజీ అవుతుంది మనల్ని మనం చెక్ చేసుకోవడం. ఇప్పుడు మనం డ్రీమ్స్ ద్వారా మనల్ని మనం చెక్ చేసుకుంటున్నాం. అయితే మన ప్రవర్తన ద్వారా కూడా మనల్ని మనం చెక్ చేసుకోవచ్చు. మనకి ఏం నచ్చుతుంది, ఏం నచ్చట్లేదు, మన మాట తీరు ఏ విధంగా ఉంది, మన ప్రవర్తన ఏ విధంగా ఉంది, మన ప్రవృత్తి అంటే భౌతిక విషయాల పట్ల మన ఆసక్తి ఎలా ఉంది, మన కార్యం విముఖత లేదంటే కార్యం చేయడం, ఓ పని చేయడానికి పని చేయాలనిపిస్తుందా, చెయ్యొద్దనిపిస్తుందా, ఏది ఏమైనా కానీ ఇలా ఉంటాను అలా ఉంటాను, ఇలాగ మన స్వభావాన్ని బట్టి, మన ప్రవర్తన బట్టి, మన ఆలోచనని బట్టి మనం ఏ గుణానికి దాసులమై ఉన్నాము అని మనల్ని మనం గుర్తించుకుంటూ, మనల్ని మనం తెలుసుకుంటూ, మన అంతరంగము, మన ఆత్మలో ఉన్న డేటా, మన లెక్కలు, మన ఆత్మలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి, అది ఏ విధంగా ఉంది, ఏ గుణం ఎంత పర్సెంటేజ్ ఉంది, ఎంత పర్సెంటేజ్ వినియోగిస్తున్నాము, ఏ విధంగా ఉన్నామనేది మనల్ని మనం అంచనా వేసుకోవడానికి సహాయపడే ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చి గుణాతీతుడు ఈ విధంగా ఉంటారు అని చెప్పి 19, 20 ఈ 2 శ్లోకాల్లో మనకి తెలియజేశారు. గుణములే ద్రష్ట అయినవాడు అంటే సాక్షితత్వాన్ని నేర్చుకోవాలి అంటే నన్ను నేను మూడో వ్యక్తిగా చూసుకుంటేనే నేను సాక్షిగా ఉండి, అంటే ఒక బయట వ్యక్తిగా నన్ను నేను గమనించుకోగలగడం. ఇప్పుడు నేను మంచిదాన్ని, నేనేం తప్పు చేయలేదు, లేదంటే ఇది నా ప్రవర్తన కాదు, ఇది నా తత్వం కాదు అని నన్ను నేను వెనకేసుకోవడానికి ఒక క్షణం పట్టదు. కానీ నాలో ఉన్న లోపాన్ని, నాలో ఉన్న లోటుని, నాలో ఉన్న పొరపాటుని గుర్తించడానికి సమయం పడతాది, అంగీకారం పడతాది. అందుకని నిన్ను నువ్వు ఈ శరీరము, ఈ జీవుడు దాటి ఆత్మగా చూడడం ప్రారంభించినప్పుడు, అందుకే మనకి క్షేత్రజ్ఞ విభాగ యోగం తర్వాత గుణత్రయ విభాగ యోగం ఇచ్చారు. అవునా కదా? అంటే ఆత్మగా చూడడం ఎప్పుడైతే, ఆత్మగా జీవించడం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో మన గుణాన్ని మనం గుర్తించడం అనేది ఈజీ అవుతుంది. ఆ మూడో మనిషిగా ఉండి చూడగలుగుతాం. అందుకే ఇక్కడ ద్రష్ట అయినవాడు అని చెప్పిచ్చారు. అంటే సాక్షి తత్వాన్ని అలవర్చుకున్నవాడు గుణములయందు ప్రవర్తిల్లుచున్నవని, గుణములే కర్తయనియు,
ఇక్కడ ఎవరూ కర్త కాదు, గుణమే కర్త అనియు గుర్తించి గుణములు అతీతంగానున్న సచ్చిదానంద ఘన పరమాత్మ స్వరూపుడైన నా తత్వమును తెలుసుకొనెను. అంటే ఆ కృష్ణ తత్వాన్ని తెలుసుకుంటారు. అందరికీ అందరికీ కృష్ణుని తెలుసుకోవాలి, కృష్ణుడి గురించి తెలియాలి అనుకుంటాం. కానీ కృష్ణుడి యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి అని చెప్పి అప్పుడు అనిపిస్తుంది. అంటే ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఏ గుణం ఉన్నవాడిని ఏ విధంగా డీల్ చేస్తున్నారు అనేది తెలియజేస్తారు. అప్పుడు నా స్వరూపంనే పొందును. అంటే గుణాల గురించి నాలెడ్జ్ తెలుసుకొని, గుణం యొక్క తత్వాన్ని తెలుసుకొని, దాన్ని మన ఎదుగుదలకు, గుణానికి గుణదాసుడు అని గుణాతీత స్థితికి వెళ్ళడానికి హెల్ప్ అవుతాయి. అందుకే గుణములు యందు ప్రవర్తిల్లుచున్నవని, ఆ గుణం యొక్క ప్రభావంతో ఈ పని ఈ ఈ ఈ విషయం జరిగింది అని అవగాహన, మన అవగాహన అంత లోతుగా చొచ్చుకుంటూ పోవాలి. అందుకే సూక్ష్మ బుద్ధి అంటారు. బుద్ధిలో కూడా సూక్ష్మంగా చూడగలగడం, ఆ లోతుల్లోకి వెళ్ళి గుర్తించగలగడం. ఈ రోజు నేను చేసిన ఈ పని వెనక ఏ గుణం కారణమయ్యింది అని చెక్ చేసుకుని, ఆ దుర్గుణాన్ని సద్గుణంగా మార్చుకోవడం. అది సాత్వికం కావచ్చు, రాజసం కావచ్చు, తామసం కావచ్చు. ఏ గుణాన్నైనా సరే హింసకి వాడితే అది దుర్గుణం అవుతుంది, అహింసకు వాడితే అది సద్గుణం అవుతుంది. హింసకి వినియోగించామా, బాధ అనుభవిస్తున్నామా, ఏదో దుర్గుణం కారణంగానే ఆ గుణాన్ని గుర్తించి దాన్ని సద్గుణంగా మార్చినప్పుడు కొత్తగా బాధనివ్వం. గతంలో ఇచ్చిన బాధకి పరిహారం చేసుకుంటాం, ప్రాయశ్చిత్తం చేసుకుంటాం, ప్రక్షాళన చేసుకుంటాం. ఈ విధంగా గతాన్ని మారుస్తూ, అంటే ఇక్కడ గతాన్ని మార్చడం అంటే గతంలో జరిగిన సంఘటనలే మార్చడం కాదు, గతంలో ఇచ్చిన పెయిన్ని క్షమతో, క్షమ కోరుతూ, క్షమ ఇస్తూ ఆ పెయిన్ ని రిలీజ్ చేసుకోవడం. అందులో ఉన్న ఆ గుణాన్ని మార్చడం, ఆ చైతన్యంలో ఉన్న ఆ గుణాన్ని మార్చడం. మారం అంటే గతంలో ఒక 10 జన్మల క్రితం జరిగిన సంఘటన మళ్ళీ మారిపోదు. కానీ అక్కడ ఏ గుణం వల్ల అయితే ఆ పని చేశామో ఆ చైతన్యంలో ఆ గుణాన్ని మార్చడానికి ట్రై చేస్తాం. అది గతాన్ని మార్చడం అంటే. అలా మారుస్తూ ప్రస్తుతం ఆ దుర్గుణం యొక్క ప్రభావంతో మనం ఇంకో కొత్త దుష్కర్మ చేయకుండా, కొత్త కర్మల్లో ఇరుక్కోకుండా మనల్ని మనం సంరక్షించుకుంటాము. అందుకు గుణాల గురించి ఇంత డీటెయిల్‌గా వివరణ ఇచ్చారు. ఇంతే కాదండోయ్, ముందుకు వెళ్ళే కొద్దీ ప్రతి దాన్ని కూడా గుణంతో విభజిస్తారు. శ్రద్ధాత్రయ విభాగ యోగం, మోక్ష సన్యాస యోగం, అన్నింట్లో ఉన్న గుణాలు. ధ్యానం ఏ గుణంతో చేస్తున్నాం, ధర్మం దానం ఏ గుణంతో చేస్తున్నాము, యజ్ఞం ఏ గుణంతో చేస్తున్నాము, భోజనం ఇష్టమైన ఆహారం ఎటువంటి ఆహారం అయితే ఎటువంటి గుణంతో ఉన్నాము, త్యాగం ఎటువంటి గుణంతో చేస్తున్నాము, ఎటువంటి త్యాగం చేస్తే అది అటువంటి గుణంతో ఉందని అర్థం. ఇలాగ ప్రతీది ధృతి, స్మృతి, ప్రతీది కూడా గుణంతో పోల్చి చూపిస్తారు, కనెక్ట్ చేసి చూపిస్తారు. ఇలా ఉన్నామా అయితే ఈ గుణం ప్రదర్శిస్తున్నాము, ఇలాంటి దానం చేస్తామా అయితే ఈ గుణం సంబంధించిన దానం అది. అలాగ ఇంకా లోతుల్లోకి జ్ఞానాన్ని అందిస్తారు. ఈ విధంగా ప్రతీది కూడా చెక్ చేసుకుంటూ మార్చుకోవడానికి చాలా సులువుగా ఉంటది. అంటే ఒక 10 జన్మల్లో నేర్చుకోవాల్సిన జ్ఞానాన్ని, మార్చుకోవాల్సిన దుర్గుణాలని ఒక జన్మలో క్లియర్ చేసుకోవచ్చు. భగవద్గీతని లోతుగా అధ్యయనం చేస్తూ దాన్ని ఆచరిస్తేనే భగవద్గీత జ్ఞానం అనేది ఆచరణాత్మకమైన జ్ఞానం. ఆచరిస్తే లెర్నింగ్ స్పీడప్ అవుతుంది, ఫాస్ట్ అవుతుంది. అలాగని తాత్కాలికం కాదు, శాశ్వతం అవుతుంది. శాశ్వతమైన వేగవంతమైన పరిణామం చెందుతాము. ఓకే, అది చెప్పాక, ఇవన్నీ చెప్పాక, గుణాల గురించి ఇంత వివరంగా చెప్పాక కూడా అర్జునుడికి ఇంకో డౌట్ వచ్చి, అర్జునుడికి ఇంకా లోతుగా ఏదో తెలుసుకోవాలనిపించిందండి. అర్జునుడు ప్రశ్నిస్తాడు. 21వ శ్లోకం. అర్జున ఉవాచ, అర్జునుడు పలికెను, ఓ ప్రభు, ఓ కృష్ణ, ఓ మాధవ, ఇవన్నీ అయిపోయి ఓ ప్రభు అంటే తనని పాలించే రాజుగా, తన యొక్క స్వామిగా, తన యొక్క దైవంగా అంగీకరించి ఓ ప్రభు అని పిలుస్తూ ఈ 3 గుణములకు అతీతుడైన వాని లక్షణములెవ్వి. అప్పుడు చూడండి, సాంఖ్యయోగంలో ఉన్న స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు ఇవి.
లోక వ్యవహార రీతి ఎలా ఉంటది, ఎట్లు మాట్లాడును, ఎట్లు నడుచును, ఎట్లు వ్యవహరించును ఈ అని క్వశ్చన్స్ వేస్తారు. అలాగా ఇక్కడ గుణాతీతుడి యొక్క లక్షణాలెవ్వి, అతని లోక వ్యవహార రీతి ఎట్లుండును. లోక వ్యవహార రీతి అంటే భౌతిక ప్రపంచంలో ఆయన ఎలా జీవిస్తుంటాడు. గుణాలకు అతీతంగా ఉన్నవాడు భౌతిక జీవితాన్ని జీవించడం సాధ్యమా, అసాధ్యమా? సాధ్యమే. జీవిస్తాడు, ఉంటాడు అంటే ఎలా ఉంటాడు, ఈ సమాజాన్ని ఎలా డీల్ చేస్తాడు, ఈ తన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని ఎలా మేనేజ్ చేస్తాడు, అది సెకండ్ క్వశ్చన్. ఇంకా మనుష్యుడు త్రిగుణాతీతుడగుటకు ఉపాయమేమి? ఒక మనిషి 3 గుణాలకి అతీతంగా ఉండడానికి ఏవైనా ఉపాయాలు ఉన్నాయా? ఏవైనా సలహాలు, సూచనలు, టిప్స్, షార్ట్ కట్స్ ఏమైనా ఉన్నాయా? ఒక మనిషి త్రిగుణాతీత స్థితికి వెళ్ళడానికి ఇంకా ఇంకా సాధనాలు కావాలి, ఇంకా ఇంకా సలహాలు కావాలి, ఇంకా ఇంకా సూచనలు కావాలి. దయచేసి దాన్ని తెలియజేయండి అని ఈ 3 ప్రశ్నలు అర్జునుడు భగవానుని అడుగుతారు. ఓకే, అయితే ఇక్కడ శ్రీ భగవాను వాచ, భగవానుడు సమాధానం ఇస్తున్నారు. శ్రీ భగవానుడు పలికెను 22వ శ్లోకం. ఇది అర్జునుడు అడిగిన మొదటి ప్రశ్న. త్రిగుణాతీతుడి యొక్క లక్షణములు ఎవ్వి, త్రిగుణాతీతుడి యొక్క లక్షణాలు ఏంటి అని అడిగారు కదా, దానికి సమాధానం అన్నమాట. శ్రీ భగవానుడు పలికెను, ఓ పాండవ, సత్వగుణ కార్యరూపమైన ప్రకాశము, రజోగుణ కార్యరూపమైన ప్రవృత్తి, తమోగుణ కార్యరూపమైన మోహము తమంతట తామే ఏర్పడినప్పుడు త్రిగుణాతీతుడు ద్వేషింపడు, అనగా వాటిని గూర్చి విచారపడడు. అట్లే అవి తొలగిపోయినప్పుడు వాటికై కాంక్షింపడు, అనగా ఎల్లప్పుడూ ఒకే స్థితిలో ఉండును. త్రిగుణాతీతుడి యొక్క లక్షణాలు ఏంటయ్యా అంటే, సహజంగా సత్వగుణం యొక్క సహజ లక్షణం ఏంటి? కార్యరూపమైన ప్రకాశం. ప్రకాశం అంటే జ్ఞానం. ఈ జ్ఞానం వల్ల ప్రకాశవంతంగా ఉంటాడు, ఎప్పుడు సంతోషంగా, లేదంటే ప్రకాశవంతంగా వెలుగుతూ. ఇక్కడ వెలుగుతూ అంటే బల్బు, లైట్ అని కాదు, హృదయంలో ఆనందం. హృదయంలో ఆనందం ఉన్నప్పుడు ముఖం ఆటోమేటిక్గా ఒక వెలుగు ఉంటుంది, దాన్ని ఎవరు వర్ణించలేరు, అది అనుభూతి చెందాలంతే. సత్వగుణం యొక్క సహజ లక్షణం ప్రకాశం, రజోగుణం యొక్క సహజ లక్షణం ప్రవృత్తి, అంటే భౌతిక ప్రపంచం పట్ల ఆసక్తి. అండ్ తమోగుణ కార్యరూపమైన మోహము, తామస గుణం యొక్క సహజ లక్షణం మోహం, మోహంలో ఉండడం. సో ఈ 3 వచ్చినప్పుడు, ఈ 3 తనలో ఉత్పన్నమైనప్పుడు, ఈ 3 యొక్క భావన, ఈ అన్ని ఒకేసారి వస్తాయని కాదు, విడివిడిగా వస్తాయని కాదు, 2 వచ్చి 1 రాదని కాదు, ఎప్పుడైనా సరే తనలోన, తన అంతరంగంలోన ఈ ఈ ఎమోషన్స్, ఈ భావనలు, ప్రకాశం గాని, ప్రవృత్తి గాని, మోహం గాని ఉత్పన్నమైనప్పుడు త్రిగుణాతీతుడు ద్వేషింపడు, వాటిని అసహించుకోడు, ద్వేషించడు. చీ నాలో ఇది ఉందా, చీ నాలో అది ఉందా, ఇంకా ఉందా, ఇంకా పోలేదా అని ద్వేషించడు. అంటే అనగా వాటిని గూర్చి విచారపడడు, విచారించడు, బాధలోకి వెళ్ళిపోడు. ఓకే, ఆహా, ఇది ఉందా, ఇది ఎలా ఉంది, బాధ పెట్టే విధంగా ఉందా, బాధ పడే విధంగా ఉందా? ఇప్పుడు జ్ఞానం ఉంది, ఈ జ్ఞానము వల్ల అహంలోకి వెళ్ళామనుకోండి, నేను జ్ఞానవంతుడు, నేను ఇన్ని విషయాలు తెలుసుకున్నాను, ఇన్ని పుస్తకాలు చదివాను, ఇన్ని క్లాసెస్ చెప్తున్నాను, ఇన్ని పని చేస్తున్నాను, ఈ పని చేస్తున్నాను, ఆ పని చేస్తున్నానని ఈ జ్ఞానం వల్ల మనం కొంచెం విపరీతమైన ధోరణిలో ఉన్నామనుకోండి, ఓహో, ఇప్పుడు నేను సాత్విక గుణాన్ని ఒక పరిధి దాటి వినియోగిస్తున్నానన్నమాట. దీనివల్ల ఇప్పుడు ఏమీ సమస్య లేకపోవచ్చు, కానీ రాను రాను నన్ను నేను ఎక్కువగాను, నా చుట్టూ ఉన్న వాళ్ళని తక్కువగాను చూసే ప్రమాదం ఉంది అని తెలుసుకొని, అంటే తనలో తానే ఈ విచక్షణ చేసుకొని దాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తాడు. అంతేగాని దాన్ని ద్వేషింపడు, దాన్ని అది వచ్చింది అని బాధలోకి వెళ్ళిపోడు. అంతేకాదండోయ్, అట్లే అవి తొలగిపోయినప్పుడు, ఈ భావనలేవి లేనప్పుడు, ఈ ఈ ఈ గుణాల యొక్క సహజ లక్షణాలు ఏవి లేనప్పుడు వాటికై కాంక్షింపడు. అచ్చే ఏంటి నేను ఇలా ఉన్నాను, నాకు ఏమి స్పందన లేదేంటి, ఇలా జడ పదార్థం అయిపోయానా, అలా అయిపోయినా, ఇలా అయిపోయానని చెప్పి తనని తాను మైనస్ గా చూడడు, కాంక్షింపడు. లేకపోతే రావాలనుకోడు, వస్తే
ద్వేషించడు, అసహ్యించుకోడు. అంటే ఎల్లప్పుడూ ఒకే స్థితిలో ఉంటాడు. అంటే ఎంతసేపు తనని తాను పరీక్షించుకుంటూ, తనని తాను పరిశీలించుకుంటూ, చెక్ చేసుకుంటూ ఉన్నదాన్ని, తన అంతరంగంలో ఉన్నదాన్ని సందర్భానుసారంగా బయటకొస్తది. ఇప్పుడు పని కట్టుకొని ఏదో ఒక సిట్యుయేషన్ ఎదుర్కొంటాం. ఎక్కడికో దగ్గరికి వెళ్తాం. ఎవరో ఏదో అంటారు. లేదంటే ఏదో ఒకటి వింటాం. ఏదో ఒకటి చూస్తాం. ఎవరో ఏదో ఒక మాట అంటారు. ఎక్కడికో పిలుస్తారు. అక్కడ ఏదో జరుగుతది. ఇలాగ రకరకాల సందర్భాలుంటాయి. ఆ సందర్భానికి అనుగుణంగా ఏదో ఒక గుణం లేచినప్పుడు, మనలో ఒక గుణం యొక్క ప్రభావాన్ని మనం చూపించినప్పుడు, ఓకే. నాలో ఇది ఉందా అని తెలుసుకొని, దాన్ని సరిజేసుకుంటాడే తప్ప, దాని పట్ల విపరీతమైన భావనలోకి వెళ్ళడు. ఇది త్రిగుణాతీతుడి యొక్క లక్షణాలు. త్రిగుణాతీతుడు ఈ విధంగా ఉంటాడు. అంటే సమస్థితిలో ఉంటాడు. రెండిటిని అంగీకరిస్తాడు. అంగీకరించి మార్చే ప్రయత్నం చేస్తాడు. అంగీకరించకపోతే తెలుసుకోలేము. తెలుసుకోలేకపోతే మార్చలేము. మార్చకపోతే ఆ గుణం యొక్క ప్రభావంతో కొత్త కర్మల్లో ఇరుక్కుంటాము. అందుకని అంగీకారం అనేది చాలా అవసరం. ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించడమే ఎరుకతో ఉండడం. ఆధ్యాత్మికత యొక్క మొదటి మెట్టు అంగీకారం. ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయాలి. పక్కవాడిని, మనల్ని మనం ఎప్పుడు కూడా అయితే పక్కవాడు సరైనవాడు కాదు అంటాం. లేదంటే అయ్యో! వాడు ఇంత కష్టం వచ్చింది ఆ కష్టాన్ని నేను తీసేసుకుంటాను అంటాం. ఈ 2 పనికిరావు. 2 పనికిరావు. అతి పనికిరాదు, మితి పనికిరాదు. మధ్యస్థంగా ఉండాలి. అంటే వాడి స్థితి వాడి స్థితికి తగ్గట్టుగా వాడిని అర్థం చేసుకున్నప్పుడు, వాడికి ఏదైనా సహాయం చేయడానికి ట్రై చేస్తాం. అంటే తన ఎదుగుదలకి, వాడి కష్టాన్ని మనం తీసుకోవడమో, లేదంటే వాడి బాధ మనం పడిపోవడం వల్ల, వాడి ఎదుగుదల ఆగిపోతాది. పక్కవాడి ఎదుగుదలని ఆపడానికి మనకి ఏ అధికారం లేదు. ఎదుటివారి సంకల్ప స్వేచ్ఛని హరించడమే సృష్టిలో అన్నిటికంటా పెద్ద పాపం. మనతో ఉన్నవాళ్ళు, లేదంటే మనము సమస్యల్ని ఎందుకు తెచ్చుకుంటాం? ఎందుకంటే మనం సమస్యని క్రియేట్ చేశాం కాబట్టి. ఆ సమస్యని మనం ఎవరికో సృష్టించాం కాబట్టి, ఆ సమస్య యొక్క ఫలితాన్ని ఇప్పుడు మనం అనుభూతి చెందుతున్నాం. అదే విధంగా ఎదుటివాడు ఒక సమస్యను అనుభవిస్తున్నాడంటే, వాడు ఎవరికో ఆ సమస్యని సృష్టించాడు. దాని ఫలితాన్ని ఇప్పుడు వాడు అనుభవిస్తున్నాడు. సరే, ఆ ఫలితం నుంచి వాడు బయటపడాలి అంటే, వాడు స్వయంగా చెయ్యడానికి, వాడు స్వయంగా బయటపడడానికి కావాల్సిన ఆ మార్గాన్ని చూపించాలే తప్ప, వాడి సమస్య నేను అనుభవించేస్తాను అని తీసుకోకూడదు. ఎందుకంటే, వాడి లెర్నింగ్‌ని మనం లాగేసుకున్నట్టే. వాడి జ్ఞానాన్ని మనం లాగేసుకున్నట్టే. వాడికి ఆ అనుభవాన్ని అవ్వకుండా మనం ఆపేసినట్టే. ఇది గుణంలో ఇరుక్కున్నవాడు ఇలా ప్రవర్తిస్తాడు. విపరీతమైన సాత్వికం. సాత్వికం మంచిదా? కాదా? సాత్వికం మంచిదే కదండీ! మరి అదొక్కటే ఉంటే తప్పేంటి? అని అనిపించొచ్చు. సాత్వికం వల్ల ఏమవుతాది? పక్కవాడిని బాధ పెట్టకూడదు. వాడి బాధను చూసి కరిగిపోవడం ఎంత సహజమో, మనం కూడా బాధ తీసుకుంటూ ఉంటాం. లేని బాధని సృష్టించుకుంటాం మన కోసం. అంటే ఎదుటివాడిని నొప్పించకూడదు. అలాగని మనల్ని మనం కూడా నొప్పించుకోకూడదు. ఈ బ్యాలెన్స్ కోల్పోతాం. మనం పెయిన్ తీసుకుంటూ ఉంటాం. పెయిన్ ఇవ్వకూడదు కాబట్టి. నొప్పించక, తానవ్వక, తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. అది నొప్పించడం అనేది అతి. మనల్ని మనం నొప్పించుకోవడం అనేది మితి. అతి పనికిరాదు, మితి పనికిరాదు. ఈ మధ్యస్థంగా ఉండడమే గుణాతీత స్థితి. అది చెప్పారు. లక్షణం. ఈ లక్షణం మనలో మనం డెవలప్ చేసుకొని తీరాలి. పరిస్థితిని అవగాహన చేసుకొని, అయ్యో! ఈ సమస్య ఉందా? సరే అయితే దానికి తగ్గ కారణాన్ని వెతుకు. నీకు నచ్చిన దైవాన్ని గుర్తు చేసుకో. ప్రశాంతంగా కూర్చో. ఒక్కసారి నీ శ్వాస మీద దృష్టి పెట్టు. నీకు నచ్చిన దైవాన్ని గుర్తు చేసుకో. గుర్తు చేసుకొని నాకు సహాయం చెయ్యండి. ఈ బాధ వెనక నేను సృష్టించిన సమస్య, నా సృష్టి చూపించండి. అంటే నేను ఇచ్చిన పెయిన్ ఏంటి? ఈరోజు నేను అనుభవిస్తున్నానంటే దీని వెనకున్న పెయిన్ ఏంటి? కారణం ఏంటి? దయచేసి నాకు చూపించండి. నా దుష్కర్మని నాకు చూపించండి అని అడిగేటట్టుగా మన దగ్గరకొచ్చి తన కష్టం చెప్పుకున్న వ్యక్తిని మోటివేట్ చేయడం మన బాధ్యత.
అంతేకాని వాళ్ళ కష్టాన్ని తీసుకొని మనం అనుభవించడం మన బాధ్యత కాదు, మన కర్తవ్యం కాదు. అక్కడ వాళ్ళ సమస్య వల్ల మనం కూడా బాధపడుతున్నామంటే అక్కడ మన భాగస్వామ్యం ఉండుండొచ్చు. అది కూడా చెక్ చేసుకోవాలి. మూలం తెలుసుకుని తీరాలి. మూలం తెలుసుకోనంత వరకు ఇప్పుడు గుణాల్ని వెతకడం, గుణాల్ని గుర్తించడం అంటే మన మూలాన్ని మనం వెతుకుతున్నాం. మూలం తెలుసుకుని ప్రవర్తించాలి. ఈ ఎరుక అవసరం. లేకపోతే తనకి మాలిన ధర్మం అవుతుంది. దానివల్ల మనము ఇబ్బంది పడతాము. పక్క వాళ్ళని కూడా ఇబ్బంది పెడతాము. అంటే వాడి కంచంలో ఉన్న భోజనాన్ని మనం లాక్కున్నట్టు అన్నమాట. ఓకే. సో జాగ్రత్త. ఎవరికి సహాయం చేయొద్దనట్లేదు. సహాయం అనేది ఎదుటి వ్యక్తి స్వయంగా తనను తాను ఉద్ధరించుకునేటట్టుగా ఉండాలి. అంటే ఇండిపెండెంట్ అయ్యేటట్టుగా ఉండాలే గాని పక్కవాడి మీద డిపెండెంట్ అయ్యేటట్టుగా ఉండకూడదు. అది నేర్పిస్తున్నారు. నెక్స్ట్ గుణాతీత స్థితి. గుణాతీతుడి యొక్క లక్షణాలు. నెక్స్ట్ 23వ శ్లోకం. 23వ శ్లోకము అర్జునుడి యొక్క రెండో ప్రశ్న. లోక వ్యవహార రీతి ఎట్లుండును? సమాజంలోన తన చుట్టూ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్‌తో, తన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని ఎలా డీల్ చేస్తాడు? ఇప్పుడు మనల్ని మనం డీల్ చేసుకుంటాం. కంట్రోల్ చేసుకుంటాము, అర్థం చేసుకుంటాము, ప్రవర్తిస్తాము. బానే ఉంటది. కానీ మనం సమాజంలో బతుకుతున్నాం కదా! ఈ సమాజం యొక్క ప్రభావము, ఈ కుటుంబం యొక్క ప్రభావము, మన పరిస్థితుల యొక్క ప్రభావం మన మీద ఉంటాది కదా! అలాంటప్పుడు ఏం జేయాల? అప్పుడేం జేయాలా? ఇది అర్జునుడి యొక్క సెకండ్ క్వెషన్. ఒక్కొక్క క్వెషన్ ఎంత వాల్యుబుల్‌గా ఉందో చూడండి. దానికి సమాధానం 23. త్రిగుణములకును వాటి కార్యరూపములైన శరీరేంద్రియ అంతఃకరణ వ్యాపారములకును ఏమాత్రము చెలింపక త్రిగుణాతీతుడు ఉదాసీనుని వలె అంటే సాక్షి వలె ఉండును. గుణములయందు ప్రవర్తించుచున్నవని తలంచును. అతడు సచ్చిదానంద ఘన పరమాత్మయందు ఏకీభావస్థితుడై ఉండును. ఆ స్థితి నుండి ఎన్నడూ చెలింపడు. ఓకే. సొసైటీ ఉంది, చుట్టూ ఉన్న బంధాలున్నాయి, బంధనాలున్నాయి, సంసారం ఉంది, ఫ్యామిలీ ఉంది, అన్నీ ఉన్నాయి. వెరీ గుడ్. అయితే త్రిగుణములకును వాటి కార్యరూపములైన శరీర, ఇంద్రియ, అంతఃకరణ వ్యాపారములను గుణాల వల్ల మనలో వచ్చే మనం ప్రవర్తించే తీరు, శరీరం యొక్క వ్యాపారం అంటే మన చేష్టలు, మన చేతలు, మనస్సు యొక్క వ్యాపారం, శరీరాలు, ఇంద్రియాల యొక్క వ్యాపారం, దేన్నైనా కోరుకోవడము, కావాలనుకోవడము, వద్దనుకోవడము. నెక్స్ట్ అంతఃకరణం, మన అంతరంగంలోని ఆలోచనలు. గుణ ప్రభావం వల్ల మనం చేసే పనులు, మనకొచ్చే ఆలోచనలు, మన ఇష్ట అయిష్టాలు, ఇవన్నీ కూడా వీటన్నిటికీ కూడా ఏమాత్రము చెలింపక అంటే నాతో ఉన్న వ్యక్తి, గుణానికి దాసుడైన వ్యక్తి, లేదంటే నా చుట్టూ ఉన్న సమాజంలోన, నా చుట్టూ ఉన్న పరిస్థితుల్లోన ఉన్న వ్యక్తులు ఏ గుణానికి దాసులై ఉన్నారు అనేది గమనిస్తాడు. చెల్లించడు అంటే రియాక్షన్ ఇవ్వడు. చెల్లింపక అంటే తిట్టినా లేకపోతే ఏదన్నా కూడా ఇట్స్ ఓకే అని తీసుకోవడం అని కాదు. ఇక్కడ అర్థం ఏంటి అంటే చెల్లింపడు. ఫస్ట్ రియాక్షన్ ఇవ్వడం మానేస్తారు. రియాక్షన్ ఇవ్వడం మానేసి విశ్లేషణ మొదలు పెడతారు. ఏంటని? త్రిగుణాతీతుడు ఉదాసీనుని వలె సాక్షి వలె ఉండును. సాక్షిగా ఉండి గమనిస్తారు. ఇంత మాట అనడానికి, ఇంత లోకువ కట్టడానికి, లేదంటే ఈ విధంగా నా పట్ల ప్రవర్తించడానికి ఇటువంటి పరిస్థితి వెనక గుణమేంటి? ఎదుటివాడి చేత వెనక, చేష్ట వెనక, ఆలోచన వెనక, మాట వెనక, అవగాహన వెనక కారణమైన గుణమేంటి అనేది కనుక్కునే ప్రయత్నం చేస్తారు. రియాక్షన్ ఇవ్వకుండా ఆపి, అట్నుంచి యాక్షన్ వచ్చింది, నా చుట్టూ ఉండే పరిస్థితి నుంచి నాకు యాక్షన్ వచ్చింది, ఎవరో ఏదో అన్నారు, లేదంటే ఇంకోటైంది, నేను ప్రభావితమయ్యాను అంటే నాకు పెయిన్ వచ్చింది, బాధ వచ్చింది, సందిగ్ధం వచ్చింది, ఏదో ఒకటి వచ్చింది. ఓకే, వచ్చింది, వెయిట్, ఆగు, ఆలోచించు అని. ఇది ఎందుకు వచ్చింది? కర్మ వల్ల వచ్చిందా? సరే, నా కర్మే. నా కర్మ ఎదుటివాడి గుణమా? నా కర్మ అయితే క్వశ్చన్ చేసుకొని కర్మ చెక్ చేసుకుంటా. ఎదుటివాడి గుణమైతే
ఏ గుణ ప్రభావంతో ఇలా ప్రవర్తిస్తున్నారు అని గమనించి చెక్ చేసుకుంటారు. సాక్షి వలె ఉండును, గుణములే గుణముల యందు ప్రవర్తించుచున్నవని తలంచును. గుణ ప్రభావం చేత ఈ వ్యక్తి ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని అంగీకరిస్తారు. అంటే ఎదుటి వ్యక్తిని ద్వేషించరు, యాక్సెప్ట్ చేస్తారు. ఓన్లే అబ్బా వీడు తప్పేం లేదు, వీడి గుణం ఆ విధంగా ఉంది, అందుకే వీడు ఇలా ప్రవర్తించాడు, ఇట్స్ ఓకే అనుకుని అతడు సచిదానంద ఘన పరమాత్మ యందు ఏకీభావ స్థితుడై ఉండును. ఆ పరమాత్మతో కనెక్ట్ అయ్యి ఇక్కడ లెక్కేంటి, వాడి గుణం నాకు అర్థమవుతుంది, అయితే ఆ గుణం నన్ను ప్రభావితం చేయడం వెనక, అది నా మీదే అటాక్ అవడం వెనక నా లెక్కేంటి, నా కర్మ ఏంటి? సచిదానంద ఘన పరమాత్మ యందు ఏకీభావ స్థితుడై, అంటే వీడు పరమాత్మే, డౌటే లేదు. వీడి ద్వారా నాకు ఈ అటాక్ వచ్చింది అంటే, ఈ యాక్షన్ వచ్చిందంటే దీని వెనక నా రియాక్షన్, ఈ యాక్షన్ వెనక నేను సృష్టించిన సృష్టి ఏంటి, నా గతంలోని నా వాస్తవం ఏంటి చూపించండి. పరమాత్మ ఈ లెక్క నాకు కావాలి. ఇక్కడ నా కర్మ ఉందా, నా గుణం ఉందా, వాళ్ళ గుణం ఉందా, ఏంటుంది? ఇప్పుడు నేను ఇక్కడ రియాక్షన్ ఇవ్వాలా వద్దా? ఇవ్వాలంటే ఎందుకు ఇవ్వాలి, అవసరమా, ఇది నేను లెర్నింగ్ని తీసుకోవాలా, దేనికి తీసుకోవాలి, ఏంటి, ఈ పరిస్థితి నుంచి నేనేం నేర్చుకోవాలి అని తన లోపల ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడే తప్ప బయటికి రియాక్షన్ ఇవ్వడు. ప్రతి యాక్షన్ వెనక ఈ ఇన్వెస్టిగేషన్, విశ్లేషణ, అన్వేషించడం ప్రారంభిస్తాడు. ఆ స్థితి నుండి ఎన్నడూ చెలింపడు. ఎంతసేపు కూడా తన చెకింగు, తన సెల్ఫ్ చెకింగు, తనలో ఏదైనా లోపం ఉందా, లేకపోతే ఇంకేంటి అని నిరంతరం ఈ చెకింగ్ లోనే ఉంటాడే తప్ప చెలింపడు. పొర్రపాటున కూడా విచలితుడవడు, డిస్ట్రాక్ట్ అయ్యి ఎదుటివాడిని తప్పు పట్టడు. అంటే ఎప్పుడు కూడా వేళ్ళు తన వైపు చూసుకుంటాడే తప్ప నువ్వింత మాట అనడానికి నీకు హక్కు లేదనో, లేకపోతే ఇంకోటనో రియాక్షన్ ఇవ్వడు. లోక వ్యవహార రీతి, పక్కవాడి నుంచి నాకు యాక్షన్ వచ్చినప్పుడు నేనేం చెయ్యాలి? నేను బాగానే ఉన్నా, నేను పద్ధతిగా ఉన్నా, నేను ధర్మంలో ఉన్నా, నేను అన్ని రకాలు చదువుతున్నా, అన్నీ చేస్తున్నా, అయినా కూడా నన్ను ఇబ్బంది పెడుతున్నారు. అందరికీ క్వశ్చన్ ఉంటుంది. ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయదు, వాళ్ళు ఒప్పుకోరు, ఇలా అంటారు, ఆ మాట అంటారు, ఈ మాట అంటారు, అదంటారు, ఇదంటారు, ఎస్ అంటారు. అనడం వెనక మన పాత్ర ఏంటి అని చెక్ చేసుకుంటాడు గుణాతీతుడు. ఓకే, నెక్స్ట్ 24. త్రిగుణాతీతుడు స్వస్వరూపమునందే నిరంతరము స్థితుడై ఉండును. స్వస్వరూపము అంటే ఆత్మలో ఉన్న లెక్కేంటయ్యా అని నిరంతరము తన ఆత్మలో ఉన్న గుణాన్ని, దాని వెనుకున్న కర్మ లెక్కని ప్రతిదీ చెక్ చేస్తాడు. స్వస్వరూపమునందే స్థితుడై ఉండును. తన సొంత రూపము, తన సొంత ఆస్తి, తన సొంతమైన తన ఆత్మ, స్వస్వరూపము, 2 సార్లు స్వ అనాల్సిన అవసరం లేదు. స్వస్వరూపం, తన సొంత రూపమైన తన ఆత్మలో స్థితంగా ఉంటారు. ఆత్మలో ఉన్న లెక్క చూడడానికి ట్రై చేస్తారు ఎప్పుడూ కూడా. సుఖ దుఃఖములను సమానముగా భావించును. సుఖాన్ని దుఃఖాన్ని సమంగా తీసుకోగలుగుతాడు. ఎందుకంటే ప్రతిదానికి కార్యకారణ సంబంధం ఉంది. సుఖం వచ్చినా కార్యకారణ సంబంధం ఉంది, దుఃఖం వచ్చినా కార్యకారణ సంబంధం ఉంది. సుఖం నుంచి ఏం నేర్చుకోవాలా, దుఃఖం నుంచి ఏం నేర్చుకోవాలా? ఏ సద్గుణం వల్ల ఈ సుఖం వచ్చింది, ఏ దుర్గుణం వల్ల ఈ దుఃఖం వచ్చింది. సద్గుణాన్ని దివ్యగుణంగా మార్చాలి, దుర్గుణాన్ని సద్గుణంగా మార్చాలి. సమభావం అంటే అది. రెండింటినీ యాక్సెప్ట్ చేయడం, రెండింటినీ స్వీకరించగలగడం. మట్టి రాయి బంగారముల యందును సమభావమునే కలిగి ఉండును అనగా ఆ మూడింటి యందు గ్రాహ్య త్యాజ్య భావములను కలిగి ఉండును. మట్టి, రాయి, బంగారం. మన దృష్టిలో ఈ 3 సమానమా? కాదు కదా. కానీ త్రిగుణాతీతుడు మూడింటిని సమంగా చూస్తాడు. అంటే అర్థం ఏంటండి? ఒక బేసిక్ పాయింట్ తీసుకొని ప్రతిదాన్ని లెక్క కడతాం. ఈ రోజుల్లో మనము ప్రతిదీ దాని యొక్క ఆర్థిక విలువని బట్టి లెక్క కడతాం. అంటే ఎంత కాస్ట్, ప్రతి వస్తువుని దాని కాస్ట్ బట్టి విలువ కడతాం. అవునా కదా? చిన్న చీర, పెద్ద చీర, చిన్న వస్తువు,
పెద్ద వస్తువు, చిన్న ఇల్లు పెద్ద ఇల్లు, చిన్న నగ పెద్ద నగ. ఈ చిన్న పెద్ద ఎలా తేడా వచ్చిందండి? దాని యొక్క ఆర్థికం, డబ్బు పరంగా దాని విలువ, అది ₹1,00,000, 10 లక్షల, ₹1,000, 3,000, డబ్బు బట్టి దాని యొక్క ఆర్థిక విలువను బట్టి మనం అంచనా కడతాం కదా. అయితే ఇక్కడ దాన్ని ఆర్థిక విలువ ఒక పాయింట్తో జనరలైజ్డ్ గా ఆలోచించరు. మట్టి విలువ మట్టికి ఉంది, బంగారం విలువ బంగారానికి ఉంది, రాతి విలువ రాతికి ఉంది. దేని విలువకి తగ్గట్టుగా దానికి విలువనిస్తారు. మట్టి అనేది లేకపోతే కడుపుకి ఆహారం లేదు. ఇప్పుడు మొక్కల్ని పెంచే వాళ్ళందరూ బస్తా బస్తా మట్టి కొంటారు నర్సరీల దగ్గర. ఒక బస్తా మట్టి 300 అంటాడు, గత్తం కలిపితే 400 అంటాడు. ఏదో అది కూడా డబ్బుల్లే లెక్కడతాం. ఆ 400, 500కి 1 గ్రామ్ బంగారం కూడా రాదు. అంటే ఇక్కడ కూడా మన అంచనా డబ్బు బట్టి ఉంది. కానీ అదే మట్టి, ఆ బస్తాడు మట్టి ఓ 10 మొక్కలకి సరిపోతుంది. ఓ టమాటా మొక్క వేయొచ్చు, ఒక ఏంటిది పచ్చిమిరపకాయ మొక్క వేయొచ్చు, బీరకాయ మొక్క వేయొచ్చు, ఆకుకూరలు పండించవచ్చు. ఆ ఆకుకూర దాని విలువ ₹10 కావచ్చు, ₹20 కావచ్చు. కానీ ఇంత శరీరానికి, ఈ 6 అడుగుల 5 అడుగుల శరీరానికి శక్తినిస్తుంది. శక్తి బట్టి అంచనా వేస్తే మట్టి విలువైందా, విలువ తక్కువదా? బంగారాన్ని తినగలమా? శక్తినిస్తుందా? అందుకే ఒకదానితో ఒకటి పోల్చి చూడడు, దేనిని దానిగా చూస్తాడు. సమంగా భావించడం అంటే ఈ 3 ఈక్వల్ అని చెప్పి బంగారాన్ని రోడ్డు మీద పడేసి రాయిని తెచ్చి బీరువాలో పెట్టుకోవడం అని కాదు. దేనిని దానిగా చూడగలగడం, ఏ స్థితిలో ఉన్నవాడిని ఆ స్థితికి తగ్గట్టుగా అర్థం చేసుకుంటూ అంగీకరించగలగడం. ఇది త్రిగుణాతీత స్థితి. సమాజంలో ఇప్పుడు మనం ఉన్న సొసైటీలోనే మనకి ఎంతసేపు కూడా ఫ్యామిలీ మెంబర్స్ యాక్సెప్ట్ చేయరు. ఎక్కువగా నేను వినే క్వశ్చన్స్ ఇవి. ఎందుకు యాక్సెప్ట్ చేయాలంటే వాళ్ళ స్థితికి తగ్గట్టుగా వాళ్ళని మనం అంగీకరిస్తే వాళ్ళు ఏమన్నా కూడా మనకి ఇబ్బంది అనిపించదు. వాళ్ళు మనం పాయింట్అవుట్ చేస్తున్నారు, లేదంటే లోకుగా చూస్తున్నారు, కమెంట్ చేస్తున్నారు, హీనంగా చూస్తున్నారు, ఏవేవో అంటున్నారు. అవునబ్బా, వాళ్ళకి తెలియదు కదా ఇందులో ఉన్న ఆనందం ఏంటో, మనం అంతరంగంలో పొందుతున్న ఆనందం ఏంటో వాళ్ళకి తెలియదు. మరి తెలియని వాడు అలాగే కదా ప్రవర్తిస్తాడు. అలాంటప్పుడు వాళ్ళని ఎలా తప్పుపడతాం? ఈ అవగాహన మనకి ఉంటే మనము వాళ్ళని అంగీకరిస్తాము. ఏ స్థితిలో ఉన్న వాళ్ళని ఆ స్థితితో అంగీకరించగలగడం, అది త్రిగుణాతీత స్థితిలో ఉన్నవాడి యొక్క ప్రవర్తన. ఇంకా అతడే ధీరుడైన జ్ఞాని, ధైర్యంగా ఉంటాడు. ఎందుకంటే సత్యం తెలుసు కదా. ఏ క్లాస్లో ఉన్నవాడిని ఆ క్లాస్గా యాక్సెప్ట్ చేయగలడు. ఇప్పుడు ఎల్కేజీ స్టూడెంట్కో లేదంటే ఒక 5th క్లాస్ స్టూడెంట్కో ఇంటర్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఇస్తే వాడు రాయగలడా? ఇక్కడ తప్పు ఎవరిదండి? అంత చిన్న పిల్లోడికి ఇంత పెద్ద క్వశ్చన్ పేపర్ ఇచ్చిన టీచర్, అంతే తప్ప పిల్లోడిది కాదు కదా. వాడికి అంత జ్ఞానం లేదు కదా. ఈ సింపుల్ అవగాహన మనకు అర్థమైతే, ఈ దృష్టికోణంలో మనం మన చుట్టూ ఉన్న సమాజాన్ని చూడగలిగితే డీల్ చేయడం ఈజీ అవుతుంది. మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని అర్థం చేసుకోవడము, తెలుసుకోవడము, దానికి తగ్గట్టుగా మనం ప్రవర్తించడము. అంటే మన లెర్నింగ్ కోల్పోకుండా, పక్కవాడిని తప్పు పట్టకుండా, వాళ్ళ వల్ల మనం కొత్త పెయిన్ తీసుకోకుండా, అటు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, మనల్ని మనం కూడా సంరక్షించుకుంటూ, కొత్త కర్మల్లో మనం ఇరుక్కోకుండా బ్యాలెన్స్డ్గా జీవించడం ఈజీ అయిపోద్ది. ఇంకా అది ధీరుడైన జ్ఞాని. జ్ఞానం వల్ల వచ్చే ధైర్యం అది. దేన్ని దానిగా చూడగలగడం. ఎంత సమస్య వచ్చినా కూడా స్థిరంగా ఉండి సమస్య యొక్క కారణం మీద దృష్టి పెట్టడమే తప్ప సమస్య తెచ్చిన వాడి మీద కాకుండా, వీడి వల్ల వచ్చింది, వాడి వల్ల వచ్చింది, దీని వల్ల వచ్చింది, దాని వల్ల వచ్చిందని అనవసరమైన చోట మన ఆలోచనని పెట్టి మన శక్తిని కోల్పోకుండా, అవసరమైన చోట ఆలోచనని మళ్లించి మన శక్తిని కూడా దాచుకుంటూ సమస్యని సులువుగా పరిష్కరించుకోవచ్చు. జ్ఞానం వల్ల వచ్చే ధైర్యంతో ఉంటాడు. ఇంకా అప్రియములకు గాని నిందా స్తుతులకు గాని తొణకడు. ప్రియము అప్రియము, నింద స్తుతి దేనికి తొణకడు, చెలించడు. ఓకే, ఇది నాదే,
నింద నాదే, స్తుతి నాదే, మెచ్చుకోలు, పొగడతలు అవసరం, ఆ క్షణానికి ఎనర్జీ. ఓకే, నేను ఈ స్థితికి చేరాలనుకున్నాను, నేను ప్రయాణం చేశాను, ప్రయాసపడ్డాను, సాధన చేశాను, ఓహో చేరానన్నమాట. ఓకే ఓకే, గుడ్ గుడ్, శబాష్ శబాష్ అనుకుంటాం, వదిలేస్తాం. నింద, ఒక నింద అనుభవించామండి, నింద పడ్డాము అంటే ఈ నింద వెనక కారణం ఏంటి, ఎదుటివాడి గుణం ఏంటి, నా కర్మ ఏంటి, రెండు చూసుకుంటాం. చూసుకుంటా కాబట్టే తొణకడు బెనకడు. చూడండి, తొణకడు నిందాస్తుతులకు, ప్రియము అప్రియము, నచ్చినది నచ్చనిది దేనికి స్పందించడం. ఐ మీన్ స్పందించకపోవడం కాదు, బెదిరిపోరు, చెలించిపోరు, కారణాన్ని వెతుక్కుంటారు, డీల్ చేసుకుంటారు, పరిష్కరించుకుంటారు. అనగా రెండిటి యందు సమస్థితిలోనే ఉండును. ఈ రెండిటి పట్ల కూడా సమస్థితిలో, సమానమైన స్థితిలో ఉంటారు. త్రిగుణాతీతుడి యొక్క లోక వ్యవహార రీతి. నెక్స్ట్ 25, మానవ మానాల యందును, మానము అవమానము, మిత్రుల యందును శత్రువుల యందును సమభావంతో ప్రవర్తించువాడును. అందరి పట్ల సమభావంతో అంటే మిత్రుడు, మనల్ని మిత్రుడుగా భావించేవాడు, లేదంటే మనల్ని శత్రువుగా భావించాడు, మనల్ని అవమానించేవారు, మనల్ని గౌరవించేవాళ్ళు, వీళ్ళందరి పట్ల కూడా ఇక్కడ లోక వ్యవహార రీతి అట్నుంచి ఇటు వచ్చేది, ఈ చుట్టూ పరిస్థితుల నుంచి మనం ఫేస్ చేసేది, వీళ్ళందరి పట్ల కూడా సమంగా సమభావంతో ప్రవర్తిస్తాడు. ఫ్రెండ్ కాబట్టి ఎక్కువ ప్రేమగా, ఎనిమీ కాబట్టి వాడు నన్ను శత్రువుగా చూస్తున్నాడు కాబట్టి నేను వాడిని శత్రువుగా చూస్తాను అనుకోకుండా, అది వాడి గుణమయ్యా, వాడి దృష్టిలో నేను శత్రువు, కానీ నా దృష్టిలో కాదుగా, నాకు అలాంటివేం లేగా, వాడిని నేను ఆ దృష్టితో చూడట్లేదుగా, సో నో ప్రాబ్లం, నేను నాకు తగ్గట్టుగా ప్రవర్తిస్తా, వాడి బుర్రలో ఉన్న ఆలోచన తగ్గట్టుగా నేను ప్రవర్తించడం ఏంటి, నా లర్నింగ్కి తగ్గట్టుగా నేను ప్రవర్తిస్తాను అని తన పాత్ర వరకు చూసుకుంటారే తప్ప పక్కవాడి పాత్రకి ప్రాముఖ్యత ఇవ్వరు. ఓకే, విద్యుక్త కర్మలను ఆచరించుచు కర్తృత్వాభిమానము లేనివాడు. విద్యుక్త కర్మలు అంటే కర్తవ్య కర్మ, చెయ్యాల్సిన పని, విద్యుక్త కర్మ చెయ్యిసి తీరాల్సిందే. ఈ మధ్యన సార్ ఓ మాట చెప్పారు, పత్రి సార్ది ఒక వీడియో పెట్టారు, పెట్టి పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం, పరిహారం, పరిహారం అనే పదం యాడ్ అయ్యింది అక్కడ. పరిహారం చెల్లించి తీరాల్సిందే అంటే మన ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ఆ పని చేసి తీరాల్సిందే, చేసి తీరేటట్టుగా పరిస్థితులు ఉంటాయి. ఆ తర్వాత ప్రాయశ్చిత్తం అనేది మనం మన తప్పు తెలుసుకుని అంగీకరించి, అయ్యో ఇంత బాధనిచ్చాను, దీనికి తగ్గట్టుగా నేను పరిష్కారం, దీనికి నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాలి మహాదేవా, నాకు అవకాశం ఇవ్వండి అని మనం ఏరి కోరి తెచ్చుకుంటాం. ఎందుకంటే మన లోపల ఈ తప్పు మళ్ళీ చెయ్యకూడదు అని స్థాపన అయిపోవాలా, స్టాండర్డ్ అయిపోవాలా, ఫిక్స్ అయిపోవాలా. అందుకు ప్రాయశ్చిత్తాన్ని ఏరుకోరి తెచ్చుకుంటాం, కానీ పరిహారం చెల్లించి తీరాల్సిందే. ఈ డిఫరెన్స్ వచ్చి ఇదన్నమాట. విద్యుక్త కర్మలు అంటే చేసి తీరాల్సిన పనులు, ఖచ్చితంగా చేసి తీరాలి. విద్యుక్త కర్మలను ఆచరించుచు ఈ పని నేను ఖచ్చితంగా చేసి తీరాల్సి వస్తుంది అని అనుకోవాలే తప్ప, నేనే చేశాను, నా వల్లే జరిగింది, నేను తప్పెవరు చేయలేరు, నేను ఎంత గొప్ప పని చేశానని చెప్పి కర్తృత్వం, మన చేత మీద, మన చేష్ట మీద, మన సామర్థ్యం మీద అభిమానం పెంచుకోకూడదు. నేను గ్రేట్, నా వల్ల జరిగింది, మన కర్తృత్వం మీద, మన పనితీరు మీద, మన సమర్థత మీద మనకి మోహం ఉండకూడదు. ఆ మోహం ఉందంటే ఆ క్షణం ఏం కాదండి, ఏది సెకండ్స్లో జరిగేది కాదు, మెల్లమెల్లగా మెల్లమెల్లగా అది ముదురుతుంది. తొండ ముదిరి ఓసరవెల్లి అయినట్టుగా ఈ మోహము నేను గొప్ప అనే భావాన్ని క్రియేట్ చేస్తుంది, ఎదుటివాడు తక్కువ అనే లోకువ భావాన్ని కూడా క్రియేట్ చేస్తుంది. అహంలోకి వెళ్ళిపోతాం, దానివల్ల కూడా మనల్ని మనం కోల్పోతాం. అందుకని త్రిగుణాతీతుడు విద్యుక్త కర్మలను ఆచరించుచు కర్తృత్వాభిమానము లేనివాడు, లేకుండా ఉండాడు అయినవాడు త్రిగుణాతీతుడు అనబడును. మానవమానాల యందు, మిత్రుల యందు, శత్రువుల యందు సమభావంతో ప్రవర్తించువాడు,
విద్యుక్త కర్మలను ఆచరించుచు కర్తృత్వాభిమానము లేనివాడు త్రిగుణాతీతుడు అనబడును. ఈ సొసైటీలో, ఈ సంసారంలో ఉంటూ కొన్ని పనులు మనం చేయక తప్పదు, చేసి తీరాల. పిల్లల్ని పెంచి తీరాల్సిందే. వాళ్ళకి కావాల్సిన, వాళ్ళు అడిగిన ఆ భవిష్యత్తుని నిర్మించడానికి కష్టపడి తీరాల్సిందే. ఇంత కష్టపడ్డాను, ఇంత చేశాను, నీకోసం చేశానని చెప్పి ఆ కర్తృత్వాభిమానం ఉండకూడదు. దానివల్ల ఎక్స్పెక్టేషన్స్ పెట్టేస్తాం. ఆ ఎక్స్పెక్టేషన్స్ నెరవేరనప్పుడు వేదనలోకి వెళ్ళిపోతాం. మన వాళ్ళనే మనం చాలా హీనంగా, లోకుగా చూస్తాము, తప్పు పడతాము, నిందిస్తాము, తిడతాము. అందరి దగ్గర వాళ్ళని లోకు చేస్తాం, చులకన చేస్తాం, వాళ్ళ హృదయాన్ని గాయం చేస్తాం. చేసి తీరాల్సిందే. అందుకే తెచ్చుకున్నాం, ఊరికే తెచ్చుకోలే. కానీ ఇది నేను చేసి తీరాల్సిన పని అనే అవగాహన మర్చిపోయి నేను చేశానని నా చేత మీద నేను అభిమానం పెంచుకున్నప్పుడు నేను ఈ విధంగా తయారవుతాను. అది త్రిగుణాతీతుడు కాదు. త్రిగుణాతీతుడు విద్యుక్త కర్మలను ఆచరించుచు కర్తృత్వాభిమానము లేనివాడు త్రిగుణాతీతుడు అనబడును. నెక్స్ట్ 26 అనన్య అంటే నిర్మలమైన భక్తి యోగము ద్వారా ప్రతి దగ్గర కూడా, అంటే త్రిగుణాతీతుడు అవ్వాలన్నా కూడా భగవంతుడు పట్ల, ఆ పరమాత్మ పట్ల అనన్యమైన విశ్వాసం. ఏం జరిగినా కూడా సొల్యూషన్ మీ దగ్గర ఉంది. మీరు నాకు సొల్యూషన్ ఇవ్వండి, నా కారణాన్ని చూపించండి, నా కార్యాన్ని తెలియజేయండి, నా రియాక్షన్ ఏంటో కూడా, నా పరిష్కారం ఏంటో నాకు తెలియజేయండి అని ఏది వచ్చినా కూడా డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు. ఎప్పుడు? విశ్వాసం ఉంటే. ఈ విశ్వాసంతో, అనన్య భక్తితో మనం త్రిగుణాతీతుడిగా మారడం చాలా ఈజీ అవుతుంది. అనన్య భక్తి యోగము ద్వారా నన్నే నిరంతరము భజించువాడు, అనన్య విశ్వాసం ద్వారా మాటి మాటికి ఆ భగవంతుడినే సమాధానం అడగడం. సార్ ఓ మాట అంటారు, ప్రేమ విషయంలో నా భర్త నన్ను ప్రేమించట్లేదు, నా బిడ్డ నన్ను ప్రేమించట్లేదు, వాళ్ళు నన్ను చూసుకోవట్లేదు, వీళ్ళు నన్ను చూసుకోవట్లేదు అని మనం అంటాం. కానీ అనంతమైన ప్రేమతో నిరంతరం మనకు ప్రేమ పంచుతున్న పరమాత్మ నుంచి ప్రేమ తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉండం. పరమాత్మ ఎప్పుడు మనల్ని స్వీకరించడానికి రెడీగా ఉంటారు. ఎప్పుడు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మనం ఎప్పుడు పిలుస్తామా పలకాలి అని చెప్పి మన ఆలోచన చివరనే ఉంటారు. మొదటన ఉంటారు, చివరన ఉంటారు. కానీ మనం అది తప్ప అన్ని కావాల. ఆయన అందించే ప్రేమ తప్ప, అంటే ఇక్కడ వర్షం అందించే నీరు కంట నూతిలోను ఊట బావిలో ఉన్న నీరు కోసం పరితపిస్తుంటాం. అందులోనే లేకపోతే మనకెలాగిస్తుంది? ఆ వర్షాన్ని నమ్ముకుంటే, ఆ వర్షం కోసం ప్రార్థిస్తే కురుస్తుంది. మన దృష్టి మొత్తం అక్కడ ఉంచి ప్రార్థిస్తే ఖచ్చితంగా అందిస్తుంది. సమయానికి తగ్గట్టుగా వర్షం పడుతుంది. చూడండి, అంటే భగవంతుడు ఏం కావాలన్నా అందించడానికి రెడీగా ఉన్నారు. ఆయన పట్ల మనకి అనంతమైన విశ్వాసం ఉంటే నిరంతరము భజించేవాడు ఆయన దగ్గరికే వెళ్ళడం. అందుకే సార్ మనకి డైరెక్ట్ రూట్ ఇచ్చారు. డౌట్ వచ్చిందా, బాధ వచ్చిందా, కనుక్కో. ఏంటిది చట్టం, ఇన్ఫర్మేషన్. ఆ చట్టం మనకు ఉంది కదా, విశ్వం అందిస్తుంది కదా. కాబట్టి అడగండి, మీ దైవాన్ని హక్కుతో అడగండి. నాకింత బాధ రావడానికి కారణం ఏంటి అని హక్కుతో అడగండి, సమాధానం దొరుకుతుంది. హక్కు ఎప్పుడు వస్తుంది? విశ్వాసం ఉంటే హక్కు వస్తుంది. విశ్వాసం లేకపోతే హక్కు రాదు. మనం అంత హక్కుగా అడగలేం. అది సార్ చెప్తారు, అదే ఇక్కడ చెప్తున్నారు, మనకి నేర్పించారు. దానికి ఇక్కడ ప్రూఫ్, భగవంతుడు ఇచ్చిన ప్రూఫ్, కృష్ణుడు ఇచ్చిన ప్రూఫ్. అనన్య భక్తి యోగము ద్వారా నన్నే నిరంతరము భజించువాడును, ఈ 3 గుణములకును పూర్తిగా అతీతుడైన వాడును. 3 గుణాలకి పూర్తిగా అతీతంగా ఉన్నవాడు అగు పురుషుడు సచిదానంద ఘన పరబ్రహ్మ ప్రాప్తికి అర్హుడగును. అలాగా ఈ గుణాలకి అతీతంగా మనం ప్రవర్తించేటప్పుడు, ఉండడానికి ట్రై చేసినప్పుడు భగవంతుడి నుంచి సహాయము అందుతుంది. ఆయన యొక్క ప్రతిరూపమైన అనంతమైన ఆనందాన్ని కూడా మన అంతరంగంలో చవి చూస్తాము. అంటే ఆ పరమానందాన్ని అనుభూతి చెందుతాము.
ప్రతిదానికి మనకి రిజల్ట్ కావాలి కదా. గుణాతీతుడికి రిజల్ట్ ఏంటయ్యా అంటే పరమానందాన్ని అనుభూతి చెందుతాడు. ఏలననా ఎందుకు పరమానందాన్ని అనుభూతి చెందుతాడయ్యా అంటే, ఏలననా అట్టి శాశ్వత పరబ్రహ్మకును అమృతత్వమునకును సనాతన ధర్మమునకును అఖండ ఆనందమునకును నేనే ఆధారము. ఏం కావాలన్నా కూడా పరమాత్మ దగ్గర అన్లిమిటెడ్ గా ఉన్నాయి. లిమిటెడ్ 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 కొంచెం 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 ఉన్న చిన్న కొట్టు దగ్గరికి వెళ్ళగయ్యా, పెద్ద మార్ట్కి వెళ్ళు, సూపర్ మార్ట్, ఏం కావాలంటే అది, ఎంత కావాలంటే అంత, ఎప్పుడు కావాలంటే అప్పుడు, మనం ఏమి ఇవ్వక్కర్లా. తీసుకోవడానికి మనం రెడీగా ఉంటే చాలు, ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నారు. అది చెప్తున్నారు అర్జునుడు. ఏంటది సగుణ రూపము నిరాకార రూపం గురించి అడిగితే ఇంత వివరణ ఇచ్చారు. భక్తి యోగం, క్షేత్రజ్ఞ విభాగ యోగం, తర్వాత గుణత్రయ విభాగం యోగంలోనే 20 శ్లోకాలు. తర్వాత మళ్ళీ అర్జునుడు క్వశ్చన్ అడిగారు, ఏంటి త్రిగుణాతీతుడి యొక్క లక్షణాలేవి, త్రిగుణాతీతుడి యొక్క లోక వ్యవహార రీతేది అని, ఇంకా మూడోది త్రిగుణాతీతుడు అవ్వడానికి ఉపాయం ఏంటి, 3 క్వశ్చన్స్ అడిగారు. 2 క్వశ్చన్స్కి ఇక్కడ సమాధానాలు వచ్చాయి. ఫస్ట్ క్వశ్చన్కి లక్షణాల గురించి చెప్పారు. ఈ గుణాల యొక్క సహజమైన తత్వం ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు ద్వేషింపడు, కాంక్షింపడు, అది లక్షణం. లోక వ్యవహార రీతి, తన చుట్టూ ఉన్న సమాజం పట్ల తన ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అంటే ఈ విధంగా ఉంటుందయ్యా అని సమాధానం ఇచ్చారు. అయితే 3వ ప్రశ్న ఇంకా పెండింగ్ ఉంది. ఆ 3వ ప్రశ్న యొక్క సమాధానమే పురుషోత్తమ యోగం. ఓకే మాస్టర్స్, మన గుణత్రయ విభాగ యోగం పూర్తయింది. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్.